హాయ్ గాయ్స్, ఈ వీడియోలో ఏంటంటే కొంచెం డిఫరెంట్ వెరైటీ చేస్తారనమాట. డిఫరెంట్ వెరైటీలు ఏంటంటే కొంచెం ఇరుకు పనులు చేస్తారన్నమాట. ఆ ఇరుకు పనులు ఏం చేస్తారో ఈ వీడియోలో మనం చూద్దాం. టాయ్ షాప్ లో అక్క కొట్లాడుకుంటే సరేలే అని కొట్లాడితే అసలు సావేజ్ రిప్లై, ఎందుకంటే కొట్లాడితే మళ్ళీ న్యూసెన్స్ అయిపోతుంది కదా, మళ్ళీ లేడీస్ కేసు మీద అయిపోతుంది. అందుకనే ఆ సావేజ్ రిప్లై అనుకుంటా అరే నువ్వు నూడిల్స్ ఎట్లా అంటున్నారా తినేటు? అరే ఎన్ని మీటర్లు రా? 10 మీటర్లా? అక్క నువ్వు రూమ్ బుకింగ్ చేస్తున్నావు అక్క, లేకపోతే హాస్పిటల్ అక్క? ఇద్దరి మధ్య నేను జాన్ ఇస్తారా, నేను ప్రాణమైన ఇస్తా, కానీ ఒకడు దోసుగా ఎట్లుంటాడు అంటే చూడు ఇద్దరి మధ్య. అక్క నేను డ్యాన్స్ చూస్తుంటే ఒక కథక్కలి గుర్తొచ్చింది. ఆ కథక్కలి ఇంకేంది డ్యాన్స్ పర్ఫార్మెన్స్ మాత్రం ఒక టాలెంటెడ్ లాగా ఉంది, టాలెంటెడ్ లాగా. ఒక బడ్జెట్ గురించి చెప్పండి సార్, ఒక ఇంటర్వ్యూ ఇస్తే బడ్జెట్ ఈజ్ ఏ బడ్జెట్ అంటాడు. బడ్జెట్ ఈజ్ ఏ బడ్జెట్. అరే నీకు ఒక మంచి పని ఇస్తే నువ్వు ఏం చేస్తున్నావు అక్కడ, అది ఏదో కూలిపోతుంది అంటే ఇట్లా మొత్తం గుడిచిపోతాడు. ఇప్పుడు గుడిచిపోతాం మొత్తానికి. ఈ షో లోపలకి ఒక మేడం అక్కకి ఇట్లా పాడడానికి అవకాశం ఇచ్చిందన్నమాట సింగింగ్ చేయనప్పుడు. ఆ సింగింగ్ లోపల ఒక బిభత్సం అయిపోతున్నాడు, బిభత్సం. ఫారెన్ అక్కకి అయితే ఒక జోరుగా అంటే జోరుగా ఉంది, ఎక్సైట్మెంట్ చూడు ఎట్లా ఎక్సైట్మెంట్ అయిపోతుందో లోపల నుంచి. ఆ కౌంటర్ దగ్గర లోపల గొడవలు, ఇంద్రా ఏం మాట ఏం చెప్తున్నా ఇంద్రా, భోజనకి ఇస్తున్నారు మోడల్, అట్లా చేయకు మోడల్, మంచిగా ఉంటుంది మోడల్. సరే మన అన్నకి ఒక జోక్ చెప్దామని చూసిండు. జోక్ చెప్తే అసలు ఏమైంది, అసలు ఆగమైపోయిందా లేకపోతే ఆన్లైన్లో బాడీ బిల్డర్ షర్ట్ చూసింది మాట, నచ్చేసింది, బాగానే నచ్చేసింది. మళ్ళీ ఆర్డర్ పెట్టిన తర్వాత వేసుకున్న తర్వాత ఏమైపోయిందో చూడముంది. బ్రో మాత్రం కసితో పోయినమాట, ఒక పోలితో డాన్స్ చేస్తామని చూడు ఎట్లా ఎక్సైట్మెంట్ అయిపోతుందా. నీ పని చెప్తా. పెళ్లి లోపల ఫంక్షన్ జరుగుతుందన్నమాట. ఎంత ఇంపార్టెంట్ అంటే అది వర్త్ అంకుల్, ఇంకేంది ఆంటీ, ఎందుకంటే ఏడుస్తున్నారు మీరు చూడు. అంకుల్ ఎంత సాటిస్ఫాక్షన్ ఉన్నాడు. బ్రో వద్దు బ్రో, రాదు బ్రో, అలా జిమ్ చేసేటోళ్ళకి రాదు బ్రో, అది కండ్రాడు ఒబ్బింది అనుకో దగ్గరికి రాదు బ్రో, కేవలం స్కిన్నీ పర్సన్స్ కి మాత్రమే వస్తుంది బ్రో, వద్దు బ్రో అట్లా చేయకు బ్రో. ఒక ఆంటీ ఏడుస్తుంది మాట, ఒక అక్క చెప్తుంది మాట, ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు, నీకు తెలియదా ఇన్సూరెన్స్ ఉంది, చచ్చిపోయిన వాళ్ళకి ఇన్సూరెన్స్ వస్తుంది, 10 లక్షల ఇన్సూరెన్స్ వస్తుంది, 50 లక్షల నుంచి 1 కోటి రూపాయల ఇన్సూరెన్స్ వస్తే ఏంది నీకు ఏం తెలిసే నీకు. అంటే మీ ఆల్టిట్యూడ్ చూస్తుంటే చెప్పా అంటే మీరు ఏం పని చేస్తారు, నేను కూడా అదే పని చేస్తాను. నాకు కూడా మీలాగా చూడు బంగారం ఉంది, నాకు బంగారం ఉంది, పైసలు సంపాదించాలి అంతే అక్క. మీ పేరు? లక్ష్మీరెడ్డి, లక్ష్మీ స్టార్, లోకల్ పిల్ల వద్దా అంటే నాకు బంగారం పిల్ల కావాలి. లక్ష్మీ స్టార్ లోకల్ పిల్ల. సరేలే ఇక్కడ డాన్స్ చేస్తున్నా, ఏమో జరుగుతుంది ఇక్కడ, ఏమో జరుగుతున్నట్టు చూస్తేనేమో ఇట్లా వాడు అక్కడి నుంచి కిటికీలకి చూస్తున్నంటే ఇంక అర్థం చేసుకోను. వాడు దోస్గానికి యాడ్ చేపించింది మాట, దామామ ఈరోజు ఎగ్జామ్స్ ఉన్నాయి అంటే, ఈరోజు ఎగ్జామ్స్ ఉన్నాయా, అవురా మర్చిపోయినా, నిన్ననే చెప్పిన వాట్సాప్లో, అరే అవు కదా పోయిండు. క్వశ్చన్ మాత్రం పిచ్చి వేసింది మాట, పిచ్చి వాడు కూడా పిచ్చి వెళ్ళిపోయింది మాట అక్కడి నుంచి. అక్క నువ్వు ప్రాంక్ పేరు మీద ఏం చేస్తున్నావు అక్క, నువ్వు జాగ్రత్త అక్క, యాక్షన్ కాదు రియాక్షన్ అయితే చూడక్క నీ మీద. సరేలే ఆకలితో తింటే సడన్గా ఏమో కింద పడిపోయి చూస్తుంది, అప్పుడే చేయడం కూడా మొత్తం దెంగి తినేస్తాడు అప్పటికల. అరే బిజినెస్ మ్యాన్ చిన్న బ్రో ఏం చేస్తున్నావు బ్రో, చూసుకో బ్రో, నీ బిజినెస్ చూసుకో బ్రో, లేకపోతే కొట్టేశారు బ్రో నీ బిజినెస్ మొత్తం. గ్రైండింగ్ మిషన్ తీసుకొని గిచ్చుతున్నమాట ఐరన్ షీట్ ని, ఆ గిచ్చుతూ ఏమైపోయింది చూడు మొత్తం, ఆ గిచ్చుతూ ఆ ఫోన్ మొత్తం గుడిచిపోయింది మాట మొత్తం. సరేలే నా మొగోడు పిండి వండేసరిలే అనుకున్నాడు, సడన్ గా పిండి ముద్ద ముఖం ముద్ద వేసిండు, ముఖం ముద్ద. అరే నీకు సిగ్గుందారా నీకు, రేపు పెళ్ళి అయితే ఎట్లా రా, మిమ్మల్ని పెళ్ళి ఎట్లా వేయాలి రా, రే ఇంకా అది చూడండి నేను ఓన్ చేసుకుంటా పెళ్ళి ఇట్లా అంటావా అని చూపిస్తాను. ఆ మధ్యలో రింగ్ అయితే ముక్కులో చూడు, ముగ్గు మధ్య రింగ్ పెట్టుకొని రింగ్ అని నువ్వు కుర్చికాడ అట్లా కూర్చున్నా చూడు, దోమలిందన్న పాములు కూడా రావు అక్కడికి, పాములు కూడా రావు.
ఈ మటన్ బిర్యానీ చేద్దాం అనుకుంటే చూడ గొర్రెట్లో పారిపోదాం చూడు పట్టుకోండి ఎవరైనా పట్టుకోండి. ఇంకా ఉన్నమాట వీడియో చేయడానికి చాలా ఇంకా నెక్స్ట్ పార్ట్లో తయారు చేసి వీడియో పెడతాను అనమాట. ఖచ్చితంగా వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తూనే ఉంటా. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ కొట్టండి ఫ్రెండ్స్. ఓవర్ లైక్ కొట్టండి. కానీ అక్కడ చూసేసి వెళ్ళిపోతారు ఉట్టి. ఇది మన వ్యూస్ మాత్రం వస్తున్నాయి కానీ లైక్లు అయితే వస్తలేవు. అసలు నాకేం అర్థమైతే మీరు లైక్ కొట్టేసి ఏదైనా చూసుకుని నాకు లైక్ కావాలి సరేలే కానీ లైక్ కొట్టేసి షేర్ కొట్టండి, సబ్స్క్రైబ్ కొట్టండి. మీరు ఏం చేస్తారు చేయండి కానీ ఇంకా వెళ్ళే టైం వచ్చింది వెళ్తున్నా. బాయ్.